హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ గర్ల్ హోమ్ మేడ్ డిషెస్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు మెంతి కూర. ముందుగా పెసరపప్పు ఒక టీ గ్లాసు తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు పెసరపప్పులోకి టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా పండిన టమాటాలు నేను ఇక్కడ 3 తీసుకున్నాను. టమాటా పెసరపప్పుతో మెంతి కూర సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. మధ్యలో కలుపుతూ ఇలా ఒక పొంగు వచ్చే వరకు పప్పు ఉడికేలా చూసుకోవాలి. ఆల్మోస్ట్ పప్పు 70% కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనము నీట్గా క్లీన్ చేసుకున్న వెల్లుల్లి తొక్క తీసేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా మెంతి కూర, ఫ్రెష్గా ఉన్న మెంతి కూర నేను 2 కట్టలు తీసుకున్నాను. 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న ఈ మెంతి కూరని ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని పసుపు, కొంచెం ధనియాల పౌడర్, ఇంకా మీ రుచికి తగినంత కారం, మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పసుపు కారం అంతా పప్పులోకి మిక్స్ అయ్యే విధంగా మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చూసారా, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా దగ్గరికి వచ్చేలాగా బాగా మెత్తగా ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, పప్పు అంతా దగ్గరికి అయింది. మీకు చారులా కావాలంటే మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం వాటర్ వేసుకోవట్లేదు. ఇంకా కొంచెం 2 రెమ్మలంత చింతపండు వేసుకుంటే మనకు ఆ కారం, ఆ పులుపు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా మొత్తం అంతా కలుపుకొని ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత పక్కకు దించుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి పొట్టుతో సహా దంచేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. వెల్లుల్లి వేసి అది కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు నూనెలో వేయించేటప్పుడు మంచి వాసన వస్తుంది. అలా పప్పుని తాలింపు వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తాలింపు వేసుకొని పప్పు అంతా బాగా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకుంటే అంతే, మన ఈరోజు రెసిపీ మెంతి కూర టమాటా పప్పు. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి